पिशावर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। వాళ్ళతో కూడా అథెంటిక్ చేసేసి ఆ సర్వే రిపోర్ట్ పెట్టి సబ్ రిజిస్టర్లో మన ఎంఆర్ ఆఫీసర్ గారి రిజిస్ట్రేషన్లు అయితే ఇట్లా ఈ భూభారతికి సంబంధించి మనకు చాలా కష్టాలు పే చేసిన ఆ ధరల నుంచి అవన్నీ ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి ఈ భూభారతి ధర మనం అన్ని చేస్తున్నారు. ఇవన్నీ మన అధికారులు చెప్పుకున్నారు. ఇది కాకుండా ఎక్కడైనా అసైన్ కంప్లీట్ ఇంతకుముందు పాతకాలంలో అసైన్ కంపెనీ కూడా తీసేస్తున్నారు. వాళ్ళు అసైన్ కంపెనీ కూడా మళ్ళీ పెట్టి అంటే రెగ్యులర్ ఉంటుంది అసైన్ కంపెనీ. ఎక్కడన్నా రేవల్లిలో మన దగ్గర ఏదైనా అవసరం ఉంది ఆ దాంట్లో అసైన్ కంపెనీ కూర్చున్నాలని మనం అనుకుంటే ఎంఆర్ఓ గారు రిపోర్ట్ పంపిస్తే కలెక్టర్ గవర్నమెంట్ పంపించి పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారి అధ్యక్షతలో మా అధ్యక్షతలో అది అసైన్ కమిటీ అది కరెక్ట్ ఉంటే అది రాబోయే రోజుల్లో అది కూడా ఇస్తున్నాం. ఇట్లా ఒక్కొక్కటి మన రైతులందరూ ఈ భూభారతికి సంబంధించిన ఏం డౌట్ ఉన్నా దాంట్లో నెంబర్ 1 ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది పేద కుటుంబాలు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ హైదరాబాద్లో జూబ్లీస్లో తినేటి, బంజారాస్లో తినేటోళ్ళు, వరంపట్ల స్టేట్లో తినేటోళ్ళు, నాగర్కర్ల స్టేట్లో తినేటోళ్ళు కేటీఆర్ ఇట్లా కేటీఆర్ కొడుకు కేసీఆర్ మనవడినే ఆ సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇవ్వలే కాబట్టి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కార్యక్రమం ఇచ్చిన మన రేవంత్ రెడ్డి గారికి మనం ఒకసారి అభినందనలు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ బియ్యానికి సంబంధించి వరి కొనుగోలు స్టార్ట్ అయినాయి. ఆ వరి కొనుగోలు సెంటర్లలో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఐకేపీ సెంటర్స్ కానీ సింగిల్ విండో సెంటర్స్ కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని లాక్ బుక్కులు అక్కడ బుక్కులు అరేంజ్ చేసినాం. మనందరం ఇక్కడ ఉన్న ఏఈఓలు కానీ ఎంఆర్ఓ గారు కానీ మీతో అక్కడ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది నా పొలానికి ఇదైందని మనం తహసీల్దార్ గారికి లెటర్ ఇస్తాం. तहसीलदार गारू। ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एनए न्यूज़।